మామూలుడు కాదని, అసామాన్యుడు వాడు. సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫాదర్ రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టరైజేషన్ లో ఉండే షేడ్స్ కావచ్చు, అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, కేఆర్ అద్వానీతో వచ్చే సీన్స్ కావచ్చు, ఓవరాల్ గా బాగుంది బ్రో. ఒక 2 hours 45 minutes లో మనకు 2.5 hours మనకు చాలా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే డెఫినెట్లీ ఫస్ట్ హిట్, గేమ్ చేంజరే. నానా హైరానా సాంగ్ అయితే చాలా మంచి సాంగ్ లేదు, బట్ స్టిల్ మనకు జరగండి సాంగ్, రారా మధ్య సాంగ్, దోపి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే కవర్ అయింది. ఆ నానా హైరానా సాంగ్ లేదనమాట. అది కూడా అంటే ఇప్పుడే 2 hours 45 minutes ఉంది బ్రో లెంత్. అది కూడా పెడితే మళ్ళీ ఎందుకులే అని ఏదో కొంచెం మిస్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా మంచి మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సమన్ బీజిఎం కూడా బాగుంది. రేటింగ్ ఇవ్వలేదు, బట్ ఓవరాల్ గా అది ఇంకా ఇండివిజువల్ ఎంత రేటింగ్ ఇస్తారు? ఐ థింక్ 3 out of 5, 3.5. శంకర్ గారు మార్క్ కనిపించిందా? శంకర్ మార్క్ ఉంటది కదా, కనిపించిందా మీకు? ఒక జీన్స్ మూవీ, ఒక అపరిచితుడు మూవీ, ఆ రేంజ్ లో ఆ మార్క్ అంటే శంకర్ తీసిన మూవీ లెక్క మీకు అనిపించిందా అని అంటున్నారు. సో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అయిపోయింది.